ఇవన్నీ చూసి మేడం తిట్టడాలు, ఫుడ్ బాగాలేదని హాస్టల్ వార్డెన్తో చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్, క్లాస్లో బోర్ కొడితే నిద్రపోవడాలు, ఇలాంటి ఎన్నో మెమరీస్ ఇప్పటికీ రీకాల్ చేసుకుంటూనే ఉంటాను. ఆ మెమరీస్ నుంచి నేను ఇప్పటికీ బయటికి రాలేను. అవి గుర్తొస్తే నా ఫేస్లో ఒక చిన్న స్మైల్ వస్తుంది. దోస్ ఆర్ ద బెస్ట్ మెమరీస్ ఇన్ మై లైఫ్. ప్రస్తుతానికి నేను జాబ్ చేస్తున్నా. అప్పట్లో నేను స్టడీ హాల్స్లో కూర్చునేదాన్ని. ఇప్పుడు నా స్టూడెంట్స్ని నేను స్టడీ హాల్స్లో కూర్చోబెడుతున్నా. నాకు తెలుసు, నాలాగా వాళ్ళు కూడా నన్నెంతో తిట్టుకుంటారో పాపం. కానీ వాళ్ళకి తెలీదు, నాలాగే వాళ్ళు ఈ జ్ఞాపకాలను వారి హాస్టల్ లైఫ్ అయిపోయాక నెమరేసుకుంటారని. ఐ రియల్లీ మిస్సింగ్ మై కాలేజ్ డేస్. ఇలాంటి కథలు మీ జీవితంలో కూడా ఉండే ఉంటాయి కదా. వాటిని మీరు ఇలా పోడ్కాస్ట్ రూపంలో వినాలనుకుంటే మీ స్టోరీస్ని కింద డిస్క్రిప్షన్లో ఉన్న మా ఈమెయిల్కి సెండ్ చేయండి. పోడ్కాస్ట్ని ఎంజాయ్ చేయండి.